తమ ప్లాట్లను కబ్జా చేశారని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయని డిమాండ్ చేశారు. పిగ్లిపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని శ్రీ నాగేశ్వర హౌసింగ్ కార్పొరేషన్ నవదుర్గానగర్ కాలనీలో కొంతమంది రాజకీయ పలుకుబడితో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ప్లాట్లను తొలగించి వెంచర్లు వేసి కబ్జాకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్లాట్ల దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్లాట్లు తమకు అప్పగించాలని కోరారు. అనంతరం ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఎంఆర్ఓ స్పందించి వారం రోజుల్లో సర్వే చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉన్నటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అనేటటువంటిది కూడా వీఆర్ గివెన్ టు అండర్స్టాండ్. మనకి కోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి క్లియర్గా. మన ప్లాట్లు మనకి 100% మనకు న్యాయబద్ధమైంది కాబట్టి మనకి ఇప్పించే బాధ్యత తహసీల్దార్ గారు కూడా తీసుకోవాలని మనం కోరుకుంటున్నాము. తహసీల్దార్ గారు గ్రౌండ్ రియాలిటీస్ అన్ని ఈ లెవెల్లోనే జరుగుతాయి. మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ శశాంక్ గారు రియల్లీ హీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్ టు అస్. ఆయన పర్సనల్ గా తీసుకొని చాలా చేశారు. టోటల్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అనేటటువంటిది కూడా వీఆర్ గివెన్ టు అండర్స్టాండ్. మనకి కోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి క్లియర్గా. మన ప్లాట్లు మనకి 100% మనకు న్యాయబద్ధమైంది కాబట్టి మనకి ఇప్పించే బాధ్యత తహసీల్దార్ గారు కూడా తీసుకోవాలని మనం కోరుకుంటున్నాము. తహసీల్దార్ గారు గ్రౌండ్ రియాలిటీస్ అన్ని ఈ లెవెల్లోనే జరుగుతాయి. మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ శశాంక్ గారు రియల్లీ హీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్ టు అస్. ఆయన పర్సనల్ గా తీసుకొని చాలా చేశారు. ఎన్వీఎస్ నవదుర్గానగర్ ఫేజ్ 2 లో మొత్తం 1200 ప్లాట్లు ఉన్నాయి. ఇది 12-17 సర్వే వస్తుంది. 17వ నెంబర్ సర్వేలో సుమారుగా 385 ఎకరాలు ఉంది. ఈ 385 ఎకరాలని సర్వే చేయమని చెప్పి మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి. హైకోర్టు ఆర్డర్ 17వ నెంబర్ సర్వే చేయమని చెప్పి దానిలో పనిలో భాగంగా ఈ ఎన్వీఎస్ చేసినటువంటి నవదుర్గానగర్ ఫేజ్ 2 లో మొత్తం 1200 ప్లాట్ అవుటర్ బోర్డర్ ని ఫిక్స్ చేసి వాళ్ళకి బౌండరీ చేసామని చెప్పి మా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దరిదాపు 3 నెలల పైన అయింది. 3 నెలల నుంచి కూడా అధికారుల చుట్టూ ప్రతి వారం అధికారులు తిరుగుతున్నాం. మేము వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏదైనా మీటింగ్లకు వెళ్తాం, మీటింగ్ అయ్యేదాకా ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ వెళ్ళి కొన్ని 100 కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ రావటం, అలా 3 నెలలు జరుగుతుంది. మరి ఆజూరి లేఅవుట్ వాళ్ళు మొత్తానికి వీళ్ళందరూ కూడా కలిసి కుమ్మక్క అయిపోయి మొత్తం అవుటర్ బౌండరీ మొత్తం 8 అడుగులు ఎత్తున గోడ కట్టేశారు. ఆల్రెడీ మేము సర్వే జరుగుతుందని తెలుసు. ఈ సర్వేని ఎందుకు ఆపారు, ఎవరు ఒత్తిడి ఆపారు, ఈ ఒత్తిడి వెనకాల కారణం ఎవరు, దీని వెనకాల రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఇది